రవి ప్రతి ఉదయం 10 గంటలకే లేచేవాడు. అలారం అవసరం లేదు. పక్క గదిలో పిల్లల దగ్గు, బేట్ పేపర్ బైసైకి శబ్దమే అతని గడియారం. రవి ఒక సిటీ ఆటో డ్రైవర్. పెద్ద ఆశలు లేవు, కానీ చిన్న చిన్న బాధ్యతలు చాలా ఉన్నాయి. భార్య సునీత, 8 ఏళ్ల కొడుకు కార్తీక్, 10 ఏళ్ల కూతురు అను, వీట్లే అతని ప్రపంచం. ఆటో స్టార్ట్ చేస్తూ రవి ఎప్పుడూ ఒకటే ప్రార్థన చేసేవాడు. ఈ రోజు డీజిల్ టైర్ గుర్తు రాకుండా ఉండాలి. నగరం నిద్రలేచేలోపు అతను ఆల్రెడీ రోడ్డుపై ఉంటాడు. మొదటి రైడ్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ఆఫీస్ కుర్రాడు. రెండో రైడ్ హాస్పిటల్ కు వెళ్లే వృద్ధ దంపతులు. కొందరి చిరునవ్వుతో, కొందరి ముఖం చిట్లించి. ఆటో వెనుక కూర్చునే వాళ్ళ కప్లు వేరు, కానీ స్టీరింగ్ పట్టుకున్న రవి కప్ మాత్రం ప్రతిరోజు ఒట్టే. మధ్యాహ్నం అయ్యేసరికి టీ, ఒక బిస్కెట్ తో కడుపు నింపుకుంటాడు. నీళ్లు ఆటో ఆపి పిల్లల స్కూల్ ఫీజు గురించి ఆలోచిస్తాడు. ఈ నెల ఓవర్ టైం చేస్తే సరిపోతుంది. సాయంత్రం ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు వెనక నుంచి హారన్లు, ముందు నుంచి బస్సులు అన్ని కలిసి అతన్ని నలిపేస్తాయి. అన్నా టైంకు తీసుకొచ్చావు. రాత్రి ఇంటికి చేరేసరికి పిల్లలు తలుపు దగ్గరే ఎదురు చూస్తుంటారు. భోజనం తర్వాత ఆటో తారాలు పక్కన పెట్టి పిల్లల హోంవర్క్ చూస్తూ కూర్చుంటాడు. పెద్ద కలలు చెప్పడు. నువ్వు బాగా చదువుకో. నగరంలో వేల ఆటోలు తిరుగుతుంటాయి, కానీ ప్రతి ఆటో వెనుక ఒక రవి ఉంటాడు. చక్రాల మధ్య తన జీవితాన్ని నెట్టుకుంటూ మిడిల్ క్లాస్ కలల్ని నెమ్మదిగా ముందుకు నడిపిస్తూ.